మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా పరివర్తనం చెందింది. MGBS బస్ స్టాండ్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం వర్షం దంచికొట్టింది. పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత అడిగితే సుచిత చెప్పండి. ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు కూడా తరలిస్తున్నట్లున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? ఎస్ భువన గారు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పడిన వర్షాల కారణంగా ప్రవహిస్తున్న వరద ఉధృతి ఇది. ప్రస్తుతం అయితే మనం ముసరాంబాగ్ ఏరియాలో ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాం. చూస్తున్నాం కదా వరద తీవ్రత ఎంత తీవ్రంగా ఉందో. ప్రస్తుతం అయితే ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారింది అని చెప్పుకుంటున్నామో దానివల్ల అయితే మరొక 24 గంటల పాటు ఇదే రకమైన వర్షాలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ వస్తుంది. మేజర్గా ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాదర్ ఘాట్, ముసారాంబాగ్ అన్ని ఏరియాస్ లో కూడా, ఈ దుర్గానగర్, కృష్ణానగర్ ఇవన్నీ ఏరియాస్ లో కూడా అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అలాగే హైడ్రా అధికారులు సహాయక చర్యలు కూడా చేపడుతూ వస్తున్నారు. ఇక్కడ సంబంధించి ఆల్రెడీ దాదాపు కృష్ణానగర్, దుర్గానగర్ కి సంబంధించి దాదాపు 1000 మందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా కూడా మనతో మాట్లాడిన జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఆ 1000 మందిని ఎవరైతే పునరావాస కేంద్రాలకు తరలించారో వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రస్తుతం ఇక్కడ వీళ్ళు వరద నీళ్ళలో తడిచి ఉన్నారు ఆల్రెడీ ఇంతకు ముందు, కాబట్టి వాళ్ళకి ఎటువంటి విష జ్వరాలు కూడా రాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ కూడా అన్ని రకాల సదుపాయాలు, అంటే మేజర్గా ఒక మనిషి బతకడం కావాల్సిన మేజర్ అంటే బేసిక్ నీడ్స్ అని చెప్పుకుంటాం కదా, అలాంటివన్నీ కూడా వాళ్ళకి అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ముసరాంబాగ్ బ్రిడ్జికి సంబంధించి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జ్ కూలిపోయింది అని వస్తున్న వార్తలు కూడా అవాస్తవం. జస్ట్ బ్రిడ్జికి సంబంధించి కింద వైపుగా ఉన్న సెంటరింగ్ మాత్రమే వరద ఉధృతి కొట్టుకుపోయింది అంతే. బ్రిడ్జ్ మాత్రం ఎటువంటి కూలిపోవడం అనేది జరగలేదు. జస్ట్ ఏప్రిల్ లోపు అనేది బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేస్తామంటూ కూడా మనతో పాటు కమిషనర్ మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సర్వీస్ రోడ్ ఏదైతే ఉంటుందో మేజర్గా ఇది ముసరాంబాగ్ అంటే దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట్ వెళ్లే ముసరాంబాగ్ ఏరియాలో చాలా మేజర్ రోడ్ ఇది. ఈ రోడ్ అనేది ఈ వరద ఉధృతి వల్ల క్లోజ్ చేయడం ద్వారా ప్రయాణికులకు కూడా ఇబ్బందులు, రాకపోకలు కొనసాగించడం ఆగిపోవడం వలనైతే ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అలాగే హైదరాబాద్ అని కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే రకమైన వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా తెలంగాణలో చాలా చోట్ల రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. స్కూల్స్ కి హాలిడేస్ ఇవ్వడం కానీ, అలాగే మేజర్గా ఐటీ కారిడార్ అని ఏదైతే చెప్పుకుంటూ వస్తామో మనము గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ అన్ని ఏరియాస్ లో కూడా పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటే, అలాగే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయ్యే ప్రదేశాల్లో మేజర్గా అటువైపు మన ఐటీ కారిడార్ వైపు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయ్యే ప్రదేశాల్లో అయితే బయటికి కూడా రాకుండా మీరు మేజర్గా ఇంట్లోనే ఉండే ప్రయత్నాలు కూడా చేయాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు మరి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖలతో సమన్వయంగా అయితే ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం కదా, ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళైతే ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నారు. అంటే ప్రజలకు ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏరియాలో
విపరీతంగా నీరు రావడంతోనైతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపు పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. అయితే కొంతమంది బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. అలాగే ఇంకొంతమంది పైన ఫస్ట్ మేజర్గా గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి చేరుకున్నారు. అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అంటే నీళ్లు దాదాపుగా భుజాల్లోతు వరకు నీళ్ళు రావడంతో వాళ్ళకి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళతో ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రస్తుతం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కూడా ఫుడ్ అలాంటివి కూడా అందజేసే పనిలో జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఉన్నారని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్లో అయితే హైదరాబాద్కి సంబంధించి అయితే వరద పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ కూడా బ్రిడ్జ్ ఏదైతే ముసలంబాగ్ బ్రిడ్జ్ అనేది కొట్టుకుపోయింది అని అయితే చెప్తూ వస్తున్నారో సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అవుతూ వస్తున్న బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది అని వరద ఉధృతికి. అదంతా అవాస్తవం. జస్ట్ బ్రిడ్జ్కి సంబంధించి కింద ఉన్న సెంటరింగ్ మాత్రమే కొట్టుకుపోయింది. బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏప్రిల్ లోపు బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరణ్ గారు చెప్పడం జరిగింది. అయితే అదొక వైపు అయితే ఇంకొకటి వాళ్ళకి సంబంధించి పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫుడ్ కానీ ఉండడానికి షెల్టర్ కానీ అలాగే బట్టలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పడం అయితే జరిగింది. భువన గారు. రైట్, థ్యాంక్ యూ సుచిత. దాదాపు ఇప్పుడు కొత్తగా మిజోరం ముసరంబాగ్